కృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 12వ అధ్యాయంలోని 17వ శ్లోకమైన నా శోచతి నా హృష్యతి నా ద్వేష్టి నా కాంక్షతి అన్న 4 లక్షణాలు భక్తునికి ఉండాలి అనే ఉదాహరణకు భక్త గోరా కుంభ యొక్క జీవిత విశేషాన్ని మనకు తెలియజేశారు. పాండురంగునిపై అతనికి ఉన్న భక్తి విశ్వాసాలను. 5వ పదమైన శుభాశుభ పరిత్యాగి గురించి తెలుసుకుందాం. శుభాన్ని అశుభాన్ని రెండింటిని త్యజించాలి. అలా త్యజించగలవాడే భక్తుడు. మనము అశుభాన్ని పరిత్యజిస్తాం, కానీ శుభాన్ని ఎలా పరిత్యజిస్తాం? రెండు విడిస్తేనే కదా భక్తుడు. శుభాశుభాలు మనోబుద్ధులకే కానీ వాటిని దాటి ఆ పరమాత్మలోని స్థితి కలిగిన వారికి శుభాలు అశుభాలు అంటూ ఏమీ ఉండవు. సాధన దశలో మొదటి అశుభాన్ని వదిలి శుభకర్మలు చేయాలి. చివరకు ఆ శుభకర్మ ఫలాలు కూడా అడ్డంకే, అవి కూడా బంధాలే అవుతాయి కనుక వాటిని కూడా వదలాలి. చెడ్డ పనులు చేస్తే ఇనప సంకెళ్ళు, మంచి పనులు చేస్తే బంగారు సంకెళ్ళు. కనుక కర్మఫల త్యాగంతో కర్తృత్వం లేకుండా కర్మలు చేయని వాడే అవుతాడు. అదే శుభ అశుభ పరిత్యాగి అంటే. భక్తుని దృష్టిలో పరమాత్మే ఉంటాడు కానీ కర్మలు ఉండవు కనుక అవి శుభమని అశుభమని ఉండవు. కనుక అతడు రెండిటిని విడిచినవాడే. ఇట్టి భక్తుడే నాకు ప్రియుడని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తున్నాడు. ఇంతవరకు మనము 26 లక్షణాలను చెప్పుకున్నాం. మరి యొక్క 5 లక్షణాలను 18వ శ్లోకంలో తెలుసుకుందాం. సమౌ శత్రౌ చ మిత్రే చ తదా మానవ మానయోః శీతోష్ణ సమదుఃఖేషు సమస్సంగా వివర్జితః అని 18వ శ్లోకంలో చెప్పారు. శత్రువుల యందు మిత్రుల యందు సమముగా ప్రవర్తించేవాడు, అలాగే అవమానముల యందు శీతోష్ణములందు సుఖదుఖముల యందు సమముగా ఉండేవాడే సంఘభావాన్ని విడిచినవాడు నా ప్రియభక్తుడు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో చెప్పిన 18వ శ్లోకం. మరి ఒక సంచికలో ఈ శ్లోకానికి సంబంధించిన వివరణను తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.